అందరికీ నమస్తే. నేను మీ సీని కాక. ఈఎస్ఎం 1 టీవీ సమర్పించు మంది ముచ్చట్లకు స్వాగతం. ఇవాళ మా సైదుల్ మామ ఎటువంటి పిలుద్దాం. ఓ సైదుల్ మా చెట్టు కింద కూర్చొని ఏం చెప్తాను, ఇవాళ పెద్ద వార్త పట్టుకొస్తాను పోతుంది కదా. ఏందిరా నీ దగ్గర పని మానేసినప్పుడు వార్తలు లేని గిడతలు లేని పీకే నుంచే. నాకు అర్థమైంది, రాత్రి తాగింది ఇంకా దిగలే కదా, అందుకే అంతా తిక్క తిక్క మాట్లాడుతున్నారు. ఏందిరా భోషుడికే? నీకు తిక్క, నీ అయ్యకు తిక్క, నీ అన్నకు తిక్క, నీ తమ్మునికి తిక్క, మొత్తం నీ వంశానికే తిక్క. నన్ను తిక్క అంటే ఎవరో బాడుకావు. అరే ఏంది మా బూతులు గంతగానే మాట్లాడతాను? అరే అసలే విలువ లేకుండా మాట్లాడతాను. నేను దలుచుకుంటే నీ గద్ద ఏమైతే దొరికేనా? ఏందిరా నీకు విలువిచ్చేది? కడుపులో సల్ల కదలకుండా ఏసీ రూమ్ లో కూర్చొని వార్తలు చదివే నీకేమో నెలకు ₹1,00,000 జీతం. ఎండనక వారనక దుమ్మనక దూలనక గడపనక గల్లెనక తిరిగి వార్తలు పట్టుకొచ్చే నాకేమో నెలకు 10,000 ఇస్తావు. నేను పని చేయపో, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఏంది 10,000 ఇస్తానన్నా? భర్త పొట్ట చూసుకొని అవి పోనే నీకు 10,000 ఇవ్వబడుతుంది. అవి కలుపుకుంటే ఎక్కువ కదా. నువ్వేందిరా నాకు బట్ట పుట్ట పెట్టేది? నా లొట్ట పీసు ఏ బిల్డింగ్లకు రంగులు వేసుకున్నా ₹30,000 వస్తాయి. నీ కడ పెడతాడు పో. పోతే పో, నీతో నేంది నా నువ్వు కాకపోతే నీ అసలు ఇంతమంది వస్తారు. లోకం మీద నువ్వు ఒక్కరిమేనా అయింది? పోతా, పోకపోతే నీ కాడ పడి ఉంటా అనుకుంటున్నావా? కానీ అట్లనే పోను, నీ మీద కేసు పెట్టిపోతా. ఏంది కేసు పెడతావా? ఓ నీ కేసు తీసుకుంటా లేవాలో అది కూడా చూస్తా పో. ఏడ కేసు పెడతావు పో, ఎక్కడ పోతావు పో, నీ సంగతి నేను కూడా చూస్తాను. గా మెడ బిరుపుతనంతోనే 40 లక్షల కోట్ల ఆస్తిపరుడైన హిందూజా గ్రూపు ఓనరు ఇక మమ్మల్ని ఇవ్వలేమంటారు అనుకొని మన దేశం నుండి పని మనుషులను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోగానే వాళ్ళ పాస్పోర్ట్స్ గుంజుకున్నారట. గుంజుకొని స్విట్జర్లాండ్లో సగటున $7,000 జీతం ఇచ్చే కాడ లేబరులకు వీళ్ళకు నెలకు పొట్ట బట్ట చూసుకుంటానామని $120 జీతం ఇచ్చిందట. ఇక ఈ ముచ్చట ఆ నోట ఈ నోట స్వచ్ఛంద సంస్థల నోట పడి కోర్టుకెక్కే వరకల్లా వాళ్లకు 4.5 ఏళ్ల జైలు శిక్ష పడ్డది. ఓ సైదుల్ మామ, ఆ హిందూజా కంపెనీ ఓనర్ల తరఫున వాళ్ళ లాయరు మేము ఇంకా పెద్ద కోర్టుకు పోతాము, అప్పటిదాకా మా వాళ్ళు నేరస్తులు కాదు అని అన్నారట. పెద్ద కోర్టుకు పోతానట. ఇంకా సంగతి ఎట్టి తెలియలేదట. కానీ ఇంతకు నువ్వు వార్తలు తెస్తావతే చెప్పు. అరే నేను నీ దగ్గర పని చేయరా, నీ మీద కేసు పెట్టదందుకు పోతున్నారా అంటేనేమో ఇంకా నువ్వు వార్తలు లేవంటున్నా. సిగ్గులేదురా నీకు? ఓ మామ, మనం ఒక్కటి ఇక నా మీద కేసు ఏం పెడతావు, కానీ ఇక నువ్వు పోయి కేసు పెట్టినావు అనుకో నా మీద, లేబర్ యాక్ట్ ప్రకారం నా దుకాణమే మూతపడుతుంది. కానీ ఇగో నీకు ఈ నెల నుంచి జీతం పెంచుతుందా కేసు అదేమంతరా? గట్ల రాబిడ్డ దారికి. కార్మిక చట్టాలంటే ఏమనుకున్నావు? 40 లక్షల కోట్ల ఆస్తి పరునే జైలు పాలు చేసినాయి. ఇక ఇవాళ ఎండ బాగా కొడుతుంది. వార్తలు ఇవాళ దేని కానీ రేపు పట్టుకత్తగా నువ్వు. బాయ్. ఊరిని మా సైదుల మామ అమాయకుడు అనుకున్నా కానీ కార్మిక చట్టాల గురించి బాగానే తెలుసుకుంటాడు. వాము ఎవరన్నా ఎట్టి చాకరీ చేసుకుని చేయించుకునే వాళ్ళకు పని మనుషులతో ఇది ఒక గుణపాఠం. 40 లక్షల కోట్ల ఆస్తిపరులకే కార్మిక చట్టాలు ప్రయోగిస్తే జైలు శిక్ష పడ్డదంటే చిన్నోళ్ళు మేమెంత ఇక అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక గివన్నట్టులా ఇలాంటి మంది ముచ్చట్లు ఇక చూస్తూనే ఉండండి. ఈఎస్ఎం 1 టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి వీడియో మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఉంటా మరి.